హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అడ్వాన్స్ ఏ విధంగా అప్లై చేయాలి తెలుసుకుందాం. పిఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తూ మీకు పిఎఫ్ని ఏ విధంగా అప్లై చేయాలి, రీజన్ ఏం పెట్టాలి అనేది చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నట్లయితే ముందుగా మీ యొక్క ఈపీఎఫ్ బ్యాలెన్స్ని మీరు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఈపీఎఫ్ పాస్బుక్ అని క్లిక్ చేసినట్లయితే ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించిన వెబ్సైట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన టోటల్ పిఎఫ్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వీరికి సంబంధించి అయితే 16,40,000 పిఎఫ్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకు ఎంప్లాయీ షేర్ ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇది 10,14,000 కనిపిస్తుంది ఎంప్లాయీ షేరు. ఎంప్లాయర్ షేర్ ఏమో 6,26,000 కనిపిస్తుంది పిఎఫ్. ఇప్పుడు మనము పిఎఫ్ అప్లై చేస్తున్నాం. సో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. సో ఇక్కడ ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పిఎఫ్కి సంబంధించిన మెంబర్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ సేమ్ ఇక్కడ మనము ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయమంటుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ముందుగా మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ని మరియు ప్యాన్ నంబర్ని ఈ రెండింటిని కూడా లింక్ చేసుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్స్ కనిపిస్తాయి. సో దీని మీద మనము క్లిక్ చేస్తాం. ఫామ్ 31/19 10C ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ పైన వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కరెక్ట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయమని చెప్తుంది. ఇక్కడ నేను ఎస్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మనం చూస్తున్నట్లయితే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని మీద మనము క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫామ్ 31 అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ వీరు డ్యూటీ కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు కాబట్టి ఫామ్ 31 అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ పిఎఫ్ ఐడి ఇక్కడ అడుగుతుంది. అంటే ఇక్కడ పిఎఫ్ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ అడ్వాన్స్ పారా అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మనకు చాలా రీజన్స్ అయితే ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషను, మ్యారేజను, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌజు, ఆల్టరేషన్ ఆఫ్ హౌజు, ఇట్లా మనకు చాలానే ఉంటాయి. సో దీంట్లో మీకు ఏ రీజన్ కావాలంటే ఆ రీజన్ మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. కానీ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అనేది కొంచెం మీ సర్వీస్ ఎక్కువ ఉంటేనే మీరు యూజ్ చేయగలరు. లేదంటే ఇల్నెస్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ అమౌంట్ ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ మీరు ఎంటర్ చేయండి. యాజ్ పర్ మీ ఆధార్లో ఉండే విధంగా అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ మనము అప్లోడ్ చేయాలి. దాని యొక్క కేబీ మనకు 100 KB నుండి 500 KB లోపు ఉండాలి. ఓకే, ఇక్కడ నేను అన్ని వివరాలు ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్సల్ట్ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మనము క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద మనము క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి. ఓకే, ఇది మనకు ప్రాసెస్ అన్నమాట. ఓటీపీ తప్పనిసరి. కొన్నిసార్లు ఓటీపీ అనేది రాదు, మళ్ళీ మనం రీట్రై అనేది చేయాలి. ఒక నెక్స్ట్ డే తర్వాత డే కానీ ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ ఇక్కడ కింద ఉంది కదా ఆప్షను, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకే, ఇలా క్లిక్ చేసినట్లయితే చూడండి, నెక్స్ట్ మన ఆన్లైన్ క్లెయిమ్ ఈ విధంగా సబ్మిట్ అవుతుంది. దీనికి సంబంధించిన స్టేటస్ మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ రావాలన్నమాట ఈ విధంగా. సో ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఈ పిఎఫ్ అమౌంట్ అనేది రావడానికి మనకు ఒక 15 డేస్ వరకు టైం అనేది పడుతుంది. అది పిఎఫ్ ఆఫీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా తీసుకుంటుంది. ఇది అడ్వాన్స్ అప్లై చేసేటటువంటి ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.